హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పీఆర్సీ, ఐఆర్‌డీఏలపై సీఎం సత్వర పరిష్కారం ఆగస్టు 2న భవిష్యత్ ప్రణాళిక భేటీ. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏ ప్రభుత్వ కార్యాలయంలో అడుగుపెట్టినా సరే, ఏ నలుగురు ఉద్యోగులు ఒక చోట చేరి ముచ్చటించుకున్న కేవలం ఒకటే ప్రధాన చర్చ నడుస్తోంది. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరియు విశ్రాంత ఉద్యోగులకు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి కొత్త వేతన కమిషన్, పీఆర్సీ ఏర్పాటు మరియు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన ఎప్పుడొస్తుంది అనే అంశంపైనే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమస్యలకు ఒక శాశ్వతమైన మరియు సత్వరమైన పరిష్కారం లభించాలి అనే బలమైన డిమాండ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఉద్యోగి నోట వినిపిస్తోంది. ఈ యొక్క సుదీర్ఘ నిరీక్షణకు ఒక ముగింపు పలకాలని, ఉద్యోగుల భవిష్యత్తు కోసం తీసుకోవాల్సిన పోరాట దిశానిర్దేశం మరియు రాబోయే రోజుల్లో చేపట్టబోయే ఉద్యమ రూపురేఖలను ఖరారు చేయడం కోసం ఆగస్టు 2వ తేదీన ఒక అత్యంత కీలకమైన భవిష్యత్ ప్రణాళిక భేటీని నిర్వహించబోతూ ఉన్నారు. అయితే ఈ సమావేశంలో ఉద్యోగుల ఆశలకు ఒక ప్రతిరూపంగా నిలవబోతోంది. ఇటీవల అమరావతిలోని ఏపీ సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అత్యంత సుదీర్ఘంగా దాదాపు 5 గంటల పాటు కొనసాగింది. అందరికీ తెలిసిన విషయం. సో ఇంత సమయం పాటు సమావేశం జరగడం అనేది సమస్యల తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మంత్రుల బృందం ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ మేరకు ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి తమ కుటుంబ సభ్యులతో సమానమని, మీ అందరి సమస్యలను ప్రభుత్వం తన సొంత సమస్యలుగా భావిస్తుందని అయితే ఎంతో ఆత్మీయంగా పేర్కొన్నారు. అయితే ఉద్యోగులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన ఇబ్బందులు మరియు పరిపాలనాపరమైనటువంటి చిక్కుముడులన్నింటినీ కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేరుగా తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బేరీజు వేసుకుంటూనే వీలైనంత త్వరగా ఉద్యోగులకు మేలు చేసే సానుకూల పరిష్కారం చూపుతాం అని చెప్పేసి మంత్రుల బృందం ఉద్యోగ సంఘాల నాయకులతో ఒక స్పష్టమైనటువంటి అధికారిక హామీనైతే ఇచ్చింది. అయితే ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు గత కొంతకాలంగా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి కొత్త పీఆర్సీ కమిషన్ నియామకం మరియు ఐఆర్ ప్రకటనపై ఉద్యోగ నేతలు మంత్రులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రభుత్వ ఉద్యోగులు వేర్వేరు కాదని, ఇద్దరు ఒకే నాణ్యానికి రెండు ముఖాల వంటి వారనైతే చాలా గొప్పగా అభివర్ణించారు. అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉద్యోగుల ద్వారానే ప్రజల్లోకి వెళ్తాయి కాబట్టి మీ సంక్షేమం మాకు ముఖ్యమని వారు వివరించారు. ఇది ముమ్మాటికి ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది ఉద్యోగుల మనోభావాలను తాము ఎప్పుడూ కూడా గౌరవిస్తామని మంత్రులు భరోసా అయితే ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రతి చిన్న సమస్యను కూడా లోతుగా అధ్యయనం చేసి వాటిని ముఖ్యమంత్రి గారి టేబుల్ పైకి తీసుకెళ్లి రాష్ట్ర బడ్జెట్‌లో ఉన్నటువంటి వెసులుబాటును బట్టి పరిష్కరించటానికి శాయశక్తులా కృషి చేస్తామని అయితే వారు హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏ విధంగా అయితే రాష్ట్రం రాత్రింబవళ్లు కష్టపడుతుందో అదే శ్రద్ధను ఉద్యోగుల సమస్యలపై కూడా చూపిస్తాం అని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి ఈ సమావేశంలో సుమారు 21 గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్థికపరమైన అంశాలతో పాటు ఆర్థికేతర సమస్యలు కూడా చాలా లోతైన వాటిపైన చర్చలు జరిగాయి. సో ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మరియు ఆరోగ్య శాఖ మంత్రి వంటి కీలక నేతలు పాల్గొని ఉద్యోగ సంఘాల నేతలు వినిపించిన ప్రతి సమస్యను కూడా ఎంతో ఓపికగా, సావధానంగా విన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి చాలా సానుకూల దృక్పథంతో ఉన్నారని, కాబట్టి ఉద్యోగులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రుల బృందం స్పష్టం చేసింది. మరి ఈ క్రమంలో ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షులు మరియు ఏపీ జేఏసీ చైర్మన్ అయినటువంటి ఆలపత్తి విద్యాసాగర్ గారు మాట్లాడుతూ కొత్త పీఆర్సీని తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి గట్టిగా విన్నవించారు. మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయని, పెరిగిన జీవన వ్యయాన్ని తట్టుకోవాలంటే జీతాల పెరుగుదల అత్యవసరమని చెప్పేసి ఆయన వివరించారు. పీఆర్సీ నివేదిక రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఆలోపు ఉద్యోగుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి మధ్యంతర భృతి ఐఆర్‌ని వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశం ముగిసిన తర్వాత విద్యాసాగర్ గారు మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ, తాము కేవలం 1, 2 సమస్యలు మాత్రమే కాకుండా ఉద్యోగులకు సంబంధించి సుమారు 70కి పైగా ప్రధాన డిమాండ్లను మంత్రుల ముందు ఉంచినట్టుగా తెలిపారు. మరి ప్రస్తుతం ఉద్యోగులకు రావాల్సిన 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఒకే విడతలో విడుదల చేసి ఉద్యోగుల కష్టాలను తీర్చాలని అయితే కోరారు.
అలాగే గత ప్రభుత్వ హయాంలో చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టినటువంటి అలవెన్స్‌లు, ప్రధాన బకాయిలను వెంటనే ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం వదిలి వెళ్ళినటువంటి సుమారు 33,000 కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పటికి 22,000 కోట్ల రూపాయలను దశలవారీగా చెల్లించినందుకు గాను ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలైతే తెలిపారు. మిగిలిన బకాయిలను మరియు సరెండర్ లీవ్ నగదును కూడా ఒక నిర్ణీత కాలపరిమితిలో చెల్లించాలని డిమాండ్ అయితే చేశారు. వైద్య సౌకర్యాల విషయంలో ఎంతో కీలకమైన ఈహెచ్ఎస్ కార్డుల ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నగదురహిత చికిత్స అందేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచడం వంటి అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని అయితే వారు ప్రభుత్వాన్ని కోరారు. మంత్రుల బృందం ఈ యొక్క విన్నపాలన్నిటిని సావధానంగా విని త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా గుర్తింపు పొందినటువంటి ఉద్యోగ సంఘాలతో భేటీ అవుతామనైతే వెల్లడించారు. ముఖ్యమంత్రి గారితో జరిగేటువంటి ఈ యొక్క సమావేశంలో అన్ని సమస్యల పరిష్కారానికి సంబంధించిన కీలక నిర్ణయాలు మరియు శుభవార్తలు వెలువడతాయనైతే భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సానుకూలంగా ఉంది కాబట్టి త్వరలోనే వీటన్నిటిని సంబంధించి అధికారిక జీవోలు విడుదలవుతాయని ఉద్యోగ వర్గాలన్నీ కూడా ఎంతో ఆశతో, నమ్మకంతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో ఫ్రెండ్స్, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ మేరకు ఆగస్టు 2వ తేదీ ఏదైతే ఉద్యోగుల భవిష్యత్తు పోరాటం కోసం జరగబోయే కార్యాచరణ ముఖ్యమైన భేటీ అయితే కానుందని అయితే అర్థమవుతుంది. సో దీనిపై తదుపరి సమాచారం అనేది మనకు ఆగస్టు 2 తర్వాత జరగబోయే భేటీ అనంతరం అయితే ఉండబోతోంది. సో ఈలోపు ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీ ముందుకు వీడియో రూపంలో అయితే తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.